హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 123 పాయింట్స్ గెయిన్ అయి 82,515 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 37 పాయింట్స్ గెయిన్ అయి 25,141 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 169 పాయింట్స్ డౌన్ అయి 56,460 దగ్గర క్లోజ్ అయింది. మన మార్కెట్స్ రిలేటెడ్ ఉన్న అప్డేట్ మాట్లాడుకునే ముందు ఫైనలీ ఎలాన్ మస్క్ తన అంత దూరం వాళ్ళ ప్రెసిడెంట్ ట్రంప్ మీద స్టేట్మెంట్స్ చేస్తుండకూడదని దాని పరంగా రిగ్రెట్ అవుతున్నారనేలా ట్వీట్ అయితే వేశారు. ఇది ఎందుకు నేను ఫస్ట్ లోనే మాట్లాడుతున్నానంటే వీళ్ళిద్దరూ విడిపోతున్నారు, వాళ్ళిద్దరు దారులు వేరవుతున్నాయనే స్టేజ్ నుంచి కలవడానికి ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్నారు. ప్రాబబ్లీ ఇన్ కమింగ్ టైమ్స్ మళ్ళీ వీళ్ళిద్దరిని ఒకే స్టేజ్ పై చూసే అవకాశం ఉండొచ్చనేలా థీమ్ అయితే మారుతుంది. అండ్ చైనా రిలేటెడ్ గా, యుఎస్ చైనా రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. అదే ఇవాల్టి మార్కెట్ ఓపెనింగ్ లో స్ట్రాంగ్ గా మార్కెట్ ని పుష్ చేసిన ఫ్యాక్టర్ కూడా చైనా రిలేటెడ్ గా డిస్కషన్స్ జరుగుతున్నాయా లండన్ లో. దాని రిలేటెడ్ గా యుఎస్ కి సంబంధించిన ట్రెజరీ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ ఇద్దరు కూడా మీడియా ఛానల్స్ కు వచ్చి ఇస్తున్న ఇంటర్వ్యూ ప్రకారం ఓవర్ నైట్ లో వచ్చిన అప్డేట్. వాళ్ళు చెప్తున్నది యుఎస్ చైనాకి మధ్యలో ట్రేడ్ ఫ్రేమ్ వర్క్ ఫైనలైజ్ అయిందని. బాగా అర్థం చేసుకోవాలి. ట్రేడ్ ఫ్రేమ్ వర్క్ ఫైనలైజ్ అవ్వడం అంటే ట్రేడ్ డీల్ ఆల్మోస్ట్ అయిపోయిందని. ఆల్మోస్ట్ ఏంటి అంటే ఫైనల్ గా ఈ ట్రేడ్ ఫ్రేమ్ వర్క్ ఏదైతే వీళ్ళు యాజ్ ఎ రిప్రజెంటేటివ్ గా యుఎస్ నుంచి చైనా నుంచి వచ్చి మాట్లాడుకొని ఓకే ఇది మాకంతా బానే ఉంది అనుకున్నారో ఎవరికి వాళ్ళు, వాటి మీద ప్రెసిడెంట్స్ ఒక సైన్ కావాలి. యుఎస్ ప్రెసిడెంట్ అండ్ చైనాకు సంబంధించిన ప్రెసిడెంట్ జీ వాళ్ళ సిగ్నేచర్స్ వచ్చిందంటే వాళ్ళ ట్రేడ్ డీల్ కంప్లీట్ అయినట్టే. ఇది చాలా పెద్ద విషయం కదా. కాబట్టి మార్కెట్స్ ఈ ఒక్క వార్తతో గ్లోబల్ గాను ఇండియా పరంగాను స్ట్రాంగ్ గానే ఓపెన్ అయ్యాయి. బట్ దాని తర్వాత మార్కెట్ లో కొంత వోలటిలిటీ కనిపించినా ఇది ఓవరాల్ మార్కెట్స్ పరంగా పాజిటివ్ డెవలప్మెంట్ లోనే మనం చూడాలి. అండ్ సీరియస్లీ ఇండియాని మాత్రమే చైనా టార్గెట్ చేస్తూ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ రిలేటెడ్ గా గేమ్ ప్లే చేస్తుండడం మన ఆటో కంపెనీస్ రిలేటెడ్ గా పర్టికులర్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ పరంగా ఇబ్బంది పెడుతున్న అంశంగా మారుతుండడం గవర్నమెంట్ అయితే గమనిస్తూ ఉంది రీసెంట్ టైమ్స్ లో. కాబట్టి ఆల్రెడీ ఈ స్పేస్ లో ఉంటున్న పబ్లిక్ సెక్టార్ కంపెనీకి ఎంత మేరకు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ ఆర్ ప్రైవేట్ కంపెనీస్ తో కొలాబరేట్ చేసైనా సరే ఈ స్పేస్ లో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ పరంగా ఎలా వాటిని బిల్డ్ చేసుకోవచ్చు, మనం ఎలా వాటిని మనంతటగా మనం పొందొచ్చు మన ఇండియా నుంచే అని గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నట్టు. బట్ ఏది చేయాలన్నా కొన్ని నెలలు టైం అయితే పడుతుంది. ఈ లోపు కంపెనీస్ సఫర్ అవ్వకూడదు. ఫెస్టివల్ సీజన్ లో కార్ ప్రొడక్షన్స్ తో రెడీగా ఉండాలంటే డెఫినెట్లీ ఇప్పుడు చైనాతో మనం డిస్కషన్స్ చేసి డీల్ ని అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మన కామర్స్ మినిస్ట్రీ వాళ్ళు కూడా చైనా వాళ్ళతో డిస్కషన్స్ చేస్తున్నారని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఆలోచించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తున్న డేటా ఏప్రిల్ 2024 కి సంబంధించింది. వితౌట్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అంటే ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ లేకుండా కూడా ఈవీ మోటార్స్ ని డెవలప్ చేయడానికి ఆల్రెడీ చాలా కంట్రీస్ లో వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఫైనలైజ్ అవుతుంటే మాత్రం చైనా ఒక కీ ఫ్యాక్టర్, మేము రేర్ ఎర్త్ మెటల్స్ ని ఆపుతున్నాం అని చెప్పి యుఎస్ ని ఈవెన్ ఇండియాని కూడా కొంత ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్న మోనోపోలీ డిస్టర్బ్ అవుతుంది. బట్ ఇది ఎప్పుడు బయటకు వస్తుంది, ఎంత టైం పడుతుందో తెలియదు. కానీ ఆల్టర్నేటివ్ మెథడ్స్ మీద కూడా రీసెర్చ్ జరుగుతుంది అన్నదైతే గుర్తు చేయాలనుకుంటున్నాను. అండ్ ఆయిల్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పాలి. అది నేను న్యూస్ టాపిక్ లో డిస్కస్ చేస్తాను. బట్ ఇరాన్ రిలేటెడ్ గా మాత్రం తను ఎక్స్పెక్ట్ చేసిన దానికి వాళ్ళు అగైనెస్ట్ గా ఉన్నారని, గతంలో మాట్లాడిన మాటల నుంచి కంప్లీట్ గా వాళ్ళు డైవర్ట్ అయిపోయి నన్ను డిసప్పాయింట్ చేస్తున్నారనేలా ట్రంప్ స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళ రిలేటెడ్ గా డీల్ జరగాల్సింది కదా, అణు ఆయుధాల గురించి, వాటి పరంగా జరిగే రీసెర్చ్ గురించి. అది ఒకప్పుడు ఒకలా చెప్పారట, ఇప్పుడు మారుస్తున్నారంట మాటలు. తనని డిసప్పాయింట్ చేస్తున్నారనేలా ట్రంప్ అయితే అసహనం వ్యక్తం చేశారు. బట్ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగాలి. మీరు మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీలో ఎంటీఎఫ్ లో కానీ స్టాక్స్ ని కొంటున్నారా అధికంగా? అంటే మీ దగ్గర ఒక ₹1,00,000 ఉంటే 5 లక్షలకి స్టాక్స్ ని ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అవకాశం ప్రొవైడ్ చేస్తుంటారు కదా, వడ్డీ మీ దగ్గర నుంచి తీసుకొని. ఆ ఫెసిలిటీలో మీరు ఏమైనా డబ్బులు పెడుతున్నారా మార్కెట్ లో? ఎందుకు చెప్తున్నానంటే స్మాల్ క్యాప్ స్టాక్స్ అప్పుడు ఒక టైంలో భారీగా పడ్డాయి కదా. ఆ పాయింట్ లో 90,000 కోట్ల దగ్గరగా మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ బుక్ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో మెయింటైన్ అయ్యేది. అంటే 90,000 కోట్లకు సంబంధించి ఇలా అప్పు తెచ్చుకొని బ్రోకర్ల దగ్గర అధిక వడ్డీకి అప్పు తెచ్చుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేసి లాభాల కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ సడన్ గా మార్కెట్ పడింది కదా, దాంతో ఈ లీవరేజ్డ్ పొజిషన్స్ అన్ని ట్రిగ్గర్ అయ్యాయి. దాంతో ఆ 90,000 కోట్లు కాస్త 65,000 కోట్లు 60,000 కోట్లకి పడిపోయింది. దీంట్లో ఎంతో మంది మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ తీసుకుని ఎంతో మంది అయితే నష్టపోయారు. అండ్ ఇప్పుడు నా కన్సర్న్ అంతా ఇప్పుడు 65,000 కోట్ల నుంచి రీసెంట్ గా చెక్ చేస్తున్నప్పుడు ఈ జూన్ స్టార్టింగ్ డేటా ప్రకారం 80,000 కోట్లకు మళ్ళీ అది వచ్చింది. అంటే గతంలో బాగా మార్కెట్లు పెరిగినప్పుడు ఎక్కడి నుంచి అయితే మార్కెట్ కరెక్ట్ అయిందో ఆ లెవెల్స్ దగ్గరికి మళ్ళీ ఎంటీఎఫ్ పొజిషన్ ఆ బుక్ అయితే బిల్డ్ అవుతుంది. నేను బిగినర్స్ కి క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. మీరు డైలీ 5% 10% చూస్తూ ఎగ్జైట్ అవుతూ ఎంటీఎఫ్ లో కొనేస్తే లక్షకి కొనాల్సింది కాస్త 5 లక్షలకు కొనుక్కోవచ్చు కదా అని ఒక ఆశతో మీరు ఎంటర్ అయినప్పుడు గుర్తుంచుకోండి, 5 లక్షలకు కొన్న పొజిషన్ జస్ట్ 20% పడితే చాలు మీ ఇనిషియల్ క్యాపిటల్ లక్ష పోతుంది. బ్రోకర్ రూపాయి నష్టపోడు. బ్రోకర్ తన డబ్బులు మీకు ఇచ్చి పెద్ద మొత్తంలో వడ్డీని పొందుతాడు. కానీ మీకు మార్కెట్ పొజిషన్ కానీ షార్ట్ టర్మ్ లో వోల్టైల్ గా మారితే బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. మీ క్యాపిటల్ కూడా మొత్తం పోయే అవకాశం ఉంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ కాదు. మీరు చెప్తున్నారు కదా మార్కెట్ లాంగ్ టర్మ్ లో పెరుగుతుందని, మరి ఎందుకు? లక్ష
కొనే దాని బదులు 5 లక్షలు కొంటాను MTF పెట్టి అని అంటే ఈ రోజు వచ్చే ఒక చిన్న అప్డేట్ మార్కెట్ ని హెవీగా ఇంపాక్ట్ చేయొచ్చు. నేను చెప్తున్నది 7 సంవత్సరాలు 10 సంవత్సరాల గురించి, సంవత్సరం 2 సంవత్సరాల గురించి కాదు. నెక్స్ట్ మార్కెట్ 5-10% కూడా పడచ్చు, అది ఎవరి చేతుల్లోనే లేదు. బట్ ఈ లోపు మనం ఇలా లీవరేజ్ తీసుకున్న పొజిషన్స్ మనల్ని కంప్లీట్ గా వెనక్కి లాగేస్తాయి. ఇన్వెస్ట్మెంట్ గుర్తుంచుకోండి, అప్పు తెచ్చుకున్న డబ్బులతో ఈ బ్రోకర్ల దగ్గర నుంచి MTF లో తెచ్చుకున్న డబ్బులతో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం డిజాస్ట్రస్ అవుతుంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా కొంత ఇంపార్టెంట్ డేటాను కూడా మనం అర్థం చేసుకోవాలి. 2,15,000 కోట్ల దగ్గరగా వాళ్ళు క్యాష్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఇది హైయెస్ట్ పొజిషన్ అన్నమాట. ఎందుకు మార్కెట్ లో వాళ్ళు ఎక్కువగా డబ్బులు పెట్టట్లేదు? ప్రాబబ్లీ మార్కెట్స్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉన్నాయని వాళ్ళకి అనిపిస్తూ ఉండిండొచ్చు. బట్ ఇంతకు ముందు మార్కెట్స్ పడ్డాయి కదా, 20% దగ్గరగా కూడా పడ్డాయి కదా స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్. అప్పుడైనా డబ్బులు ఎందుకు పెట్టలేదు? ప్రాబబ్లీ ఇంకా మార్కెట్ ఫాల్ అవ్వాలని వాళ్ళు వెయిట్ చేస్తూ కూడా ఉండిండొచ్చు. కాబట్టి స్టిల్ ఇంకా మ్యూచువల్ ఫండ్స్ 2,15,000 కోట్ల దగ్గరగా క్యాష్ ని పక్కన పెట్టుంచారు. ప్రెసెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్ కంటే ఏదైనా మంచి ఫాల్ ఆపర్చునిటీ కనిపిస్తే అప్పుడు డబ్బులు పెట్టుకుంటే మరింత లాభం ఉండే అవకాశం ఉంది కదా అని చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్ డబ్బులు పక్కన పెట్టాయి. అలా స్మాల్ క్యాప్స్ లో హైయెస్ట్ క్యాష్ హోల్డింగ్స్ ని మెయింటైన్ చేసిన కంపెనీస్, స్మాల్ క్యాప్స్ లో చెప్తున్నాను, అన్ని మ్యూచువల్ ఫండ్స్ లో కాదు, స్మాల్ క్యాప్స్ లో క్వాంట్ వాళ్ళు 14.8% వాళ్ళ ఎంటైర్ పోర్ట్ఫోలియోలో డబ్బుల్ని క్యాష్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఐసిఐసిఐ వాళ్ళు 13.3%, మోతీలాల్ వాళ్ళు 12.2%, యాక్సిస్ వాళ్ళు 12.2%, బంధన్ వాళ్ళు 11.6% వాళ్ళ ఎంటైర్ పోర్ట్ఫోలియోలో క్యాష్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో ఎట్ ఎనీ టైం ఇది గుర్తుంచుకోండి, లాజిక్ ని గుర్తుంచుకోండి. మార్కెట్స్ బాగా పెరిగాయని మీకు అనిపించినప్పుడు 15-20% క్యాష్ అంటే లిక్విడ్ క్యాష్ కాదు, నిన్నటి వీడియోలో చెప్పాను కదా, లిక్విడ్ క్యాష్ కాదు, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ బాండ్స్ కానీ అది ఏది వద్దనుకున్న లిక్విడ్ బీస్ అని టైప్ చేసుకోండి, అది ఒక ETF వస్తుంది, దాంట్లో కానీ పెట్టించుకోండి. ఎప్పుడైనా మార్కెట్ సడన్ గా పానిక్ అయి పడినప్పుడు వెంటనే కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మ్యూచువల్ ఫండ్ డేటా క్యాష్ ని డిప్లాయ్ చేస్తున్నారని ఎలా మనకి డేటా కనిపిస్తుందా, అప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ ని ఫాలో అవుతూ వాళ్ళ స్టెప్స్ ని అనుసరిస్తూ కూడా మీరు ఆ క్యాష్ రిజర్వ్స్ ని వాడుకోవచ్చు. మార్కెట్ బాగా పడినప్పుడు, మరి పడకపోతే పెరిగిపోతూ ఉంటే రెస్ట్ ఆఫ్ ద 80% పోర్ట్ఫోలియో మంది ఈక్విటీలోనే కదా ఉంది. సో పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. నెక్స్ట్ US కి సంబంధించిన డాలర్ ఇండెక్స్ కానీ బాండ్ డీల్స్ కానీ క్రూడ్ ఆయిల్ కానీ ఇవన్నీ కూడా లోయర్ సైడ్ ఉన్నాయి, విచ్ ఇస్ గుడ్ ఫర్ ఈక్విటీ మార్కెట్స్. అండ్ FIs కి సంబంధించిన షార్ట్స్ కూడా 80% దగ్గరగా స్టిల్ మెయింటైన్ అవుతూ ఉన్నాయి. ఫైనలీ మార్కెట్స్ ఒక విషయానికి వస్తే మీరు గమనించండి, లాస్ట్ మంత్ 26th 27th మార్కెట్ ఫామ్ చేసిన నిఫ్టీ ఫామ్ చేసిన హై 25,070 25,075 అరౌండ్. బట్ స్లోగా ఆ రేంజ్ ని బ్రేక్ చేసి రీసెంట్ గా 9th and 10th వెళ్ళిన హై 25,170, అక్కడే రెసిస్టెన్స్ ని ఫామ్ చేసి డౌన్ సైడ్ కన్సాలిడేట్ అయింది. కానీ ఇవాళ 25,222 వరకు కూడా మార్కెట్ అయితే ఇంక్రీజ్ అయింది. బట్ లేటర్ సెల్లింగ్ ప్రెషర్ డౌన్ సైడ్ కి వచ్చి అయితే క్లోజ్ అయింది. స్లోగా మార్కెట్స్ హైయర్ హైస్ అయితే ఫామ్ చేస్తుంది. కానీ ఈ జోన్ లో అంటే 25,250 జోన్ లో రెసిస్టెన్స్ అయితే క్లియర్లీ మార్కెట్ అయితే ఫేస్ చేస్తుంది. ఈ లెవెల్ అబౌవ్ క్లోజ్ అయితే దెన్ 25,800 లెవెల్స్ వరకు కూడా మార్కెట్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా ఇక్కడ నుంచి కింద పడుతుంటే మాత్రం 24,830 850 ఈ 20 పాయింట్ జోన్ ఉంది చూసారా, ఇది మార్కెట్ రిలేటెడ్ గా 20-day మూవింగ్ యావరేజ్ అండ్ ఈవెన్ ప్రైస్ యాక్షన్ పరంగా కూడా ఇంపార్టెంట్ సపోర్ట్. సో ఇన్ షార్ట్ రేంజ్ చెప్పాలంటే 25,250 అప్ సైడ్ రెసిస్టెన్స్ ని ఫేస్ చేస్తుంది. అది క్రాస్ అయి అప్ సైడ్ క్లోజ్ అవ్వగలుగుతుంటే దెన్ టువర్డ్స్ ఇంకా హైయర్ లెవెల్స్ మార్కెట్ ట్రావెల్ చేసే స్కోప్ ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ కి వస్తున్నా కంగారు పడాల్సిన నీడ్ లేదు, అన్లెస్ మార్కెట్ ఆ ఇంపార్టెంట్ ఇందాక అనుకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ ని కూడా బ్రేక్ చేస్తూ 24,800 లెవెల్స్ క్లోజ్ అవ్వనంత వరకు. మనం రీసెంట్ వీడియోస్ లో రిపీటెడ్ గా మాట్లాడుకుంటున్నాం కదా, 11th June అంటే ఇవాళ CPI ఇన్ఫ్లేషన్ డేటా US కి సంబంధించింది అప్డేట్ అవుతుంది. ఆ డేటా ఎలా ఉంటుందనే దాన్ని బట్టి 18th June ఫెడ్ వాళ్ళ డెసిషన్ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి నియర్ టర్మ్ లో మనం ఫోకస్ చేయాల్సిన మెయిన్ ఈవెంట్ ఫెడ్ కంటే కూడా ఈ CPI ఇన్ఫ్లేషన్ డేటా. రాగానే కామెంట్ సెక్షన్ లోనూ పెట్టడానికి చూస్తాను, ఒకవేళ ఇంట్రెస్టింగ్ డేటా ఉంటే ఏమైనా. అలాగే రేపటి వీడియోలో కూడా మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ IEX గురించి మాట్లాడుకోవాలి. ఎప్పుడు IEX రిలేటెడ్ గా స్టాక్ ప్రైస్ పెరగడానికి ప్రయత్నిస్తున్నా వచ్చే ఒకే ఒక అప్డేట్, మార్కెట్ కప్లింగ్ రిలేటెడ్ గా పవర్ మినిస్ట్రీ కానీ CRC వాళ్ళు కానీ ముందుకు వెళ్తున్నారు, దాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని. ఐ థింక్ ఇది 4th or 5th టైం అనుకుంటా స్టాక్ కూడా ఇంత వైలెంట్ గా రియాక్ట్ అవ్వడం. మార్కెట్ కప్లింగ్ అమలైతే ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క ఎక్స్చేంజ్ లో కూడా సేమ్ రేట్ ఉంటుంది. ఆ సేమ్ రేట్ ఉంటే మరి ఎవరైనా IEX దగ్గర ఎందుకు బిజినెస్ చేయాలి, వేరే ఎక్స్చేంజ్ లో కూడా బిజినెస్ చేసుకోవచ్చు కదా. దీంతో IEX మార్కెట్ షేర్ కోల్పోతుంది, బిజినెస్ కోల్పోతుంది అనేలా భయపడుతూ చాలా టైం బ్యాక్ నుంచి IEX పరంగా ఈ ఒక్క ఈవెంట్ నెగిటివ్ గా ప్లే అవుతూ వస్తుంది. అండ్ ఇవాళ వస్తున్న కథనాల ప్రకారం సోర్సెస్ నుంచి, అఫీషియల్ కూడా కాదు, సోర్సెస్ నుంచి పవర్ మినిస్ట్రీ వాళ్ళు మార్కెట్ కప్లింగ్ రిలేటెడ్ గా స్టేక్ హోల్డర్స్ తో దాని బెనిఫిట్స్ పరంగా డిస్కస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారనేలా కనిపిస్తుంది. పవర్ మినిస్ట్రీ ఇస్ నథింగ్ బట్ CRC వాళ్ళు, రెగ్యులేటర్ వాళ్ళు. ఈవెన్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ IEX గురించి ప్రస్తావన వచ్చిన
చూసినప్పుడు కూడా మొత్తం బాగుంది. రీసెంట్ టైమ్స్ లో మంత్లీ బిజినెస్ డేటాను చూడండి, రీసెంట్ టైమ్స్ లో రిజల్ట్స్ చూడండి, అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లోనే ఎంసీఎక్స్ కి సంబంధించి ఎన్ఎస్సి కి సంబంధించి పవర్ డెరివేటివ్స్ ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తుంటే దాంట్లో 10% దగ్గరగా కమిషన్ కూడా ఐఎక్స్ కి వస్తుండడం, వేరియస్ సెగ్మెంట్స్ లోకి వాళ్ళు ఎంటర్ అక్కడ కూడా గ్రో అవ్వాలని ప్రయత్నిస్తుండడం, బిజినెస్ పరంగా ఎక్కడైనా ఇక్కడ బిగ్ థ్రెట్ కనిపిస్తుందా ఈ రెగ్యులేటర్ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్స్ కాకుండా? కాబట్టి ఇది ఒక్కటే వీళ్ళ రిలేటెడ్ గా నెగటివ్ అప్డేట్ అని కూడా రీసెంట్ గా చెప్తూ వీళ్ళ ఆపర్చునిటీస్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇదొక్కటి మార్కెట్ లో అమలైపోయినా, మార్కెట్ కప్లింగ్ అమలైపోయినా ఏదో ఒక బ్యాడ్ స్టాక్ ప్రైస్ రిలేటెడ్ గా తీసుకొని ఫర్దర్ బిజినెస్ రిలేటెడ్ గా నెంబర్స్ తో మూవ్ అయ్యే అవకాశమైనా ఉందేమో, కానీ ఈ మార్కెట్ కప్లింగ్ రిలేటెడ్ గా క్లారిటీ రాకుండా నెంబర్స్ ఎంత బాగా వస్తున్నా ఏదో ఒక పాయింట్ లో ఈ అప్డేట్ తో స్టాక్ ప్రైస్ ఇలా వోలటైల్ గా వెళ్తూ ఉండడం, ఓవర్ హ్యాంగ్ తో మూవ్ అవుతుండడం డిస్టర్బెన్స్ ని ఎప్పటికీ అలానే ఉంచుతుంది. సో మార్కెట్ కప్లింగ్ రిలేటెడ్ గా పవర్ మినిస్ట్రీ వాళ్ళు ఎప్పుడైతే ఒక క్లారిఫికేషన్ ఇచ్చేస్తారో ఎస్ అమలు చేస్తున్నాం, వెల్ నెగిటివ్, బట్ అది ఎంతవరకు నెగిటివ్, నిజంగా మార్కెట్ షేర్ ఎంత కోల్పోతారు, ఇతర ప్లేయర్స్ ఎలా గెయిన్ అవుతారు, ఆ క్లారిటీ మార్కెట్ కి 6 months 1 year లో ఎవాల్వ్ అయిపోతుంది. దాంతో ఐఎక్స్ కి ఏ ప్లేస్ ఇవ్వాలో ఆ ప్లేస్ ఇచ్చేస్తుంది మార్కెట్. ఒకవేళ మార్కెట్ షేర్ పెద్దగా కోల్పోకపోతుంటే మాత్రం అది డెఫినెట్లీ అడ్వాంటేజ్ ని ఐఎక్స్ కి అయితే ఇస్తుంది. బికాస్ ఇక్కడ కస్టమర్స్ ఒక ఇంటిగ్రేషన్ అండ్ కస్టమర్స్ ఒక రిలేషన్ కూడా అన్ని ఒకటే అయినా ఐఎక్స్ రిలేటెడ్ గా వాళ్ళ రిలేషన్ మెయింటైన్ చేసే అవకాశం ఉంటే ద సేమ్ మార్కెట్ షేర్ ఆర్ 10-20% మార్కెట్ షేర్ ని కోల్పోయినా కన్సిస్టెంట్ గా మిగిలిన మార్కెట్ షేర్ ని వాళ్ళుగా నిలబెట్టుకోగలుగుతుంటే దాని ఐఎక్స్ పరంగా అది బిగ్ థింగ్. అది జరగనంత వరకు ఐఎక్స్ పరంగా ఎప్పుడు ఈ మార్కెట్ కప్లింగ్ రిలేటెడ్ గా అప్డేట్స్ వస్తున్నా స్టాక్ వోలటైల్ గా రియాక్ట్ అవుతున్న విషయాన్ని ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఓకార్డ్ స్టాక్ ఇవాళ 18% దగ్గరగా పెరిగింది కదా, ఏంటని వీళ్ళ రిలేటెడ్ గా డేటాను చూస్తున్నప్పుడు June 11th వీళ్ళ ఎక్స్చేంజెస్ కి షేర్ చేస్తున్న డేటా ప్రకారం వీళ్ళ ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్ జరుగుతుందా దాని ట్రాన్స్క్రిప్ట్ ని రిలీజ్ చేస్తున్నారు. ట్రాన్స్క్రిప్ట్ ఒక లింక్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, వీలైతే మీరు చూడడానికి ప్రయత్నించండి. బికాస్ వీళ్ళ రిలేటెడ్ గా కొన్ని డ్రగ్స్, అందులో పర్టికులర్ గా జైనిచ్ నోవల్ యాంటీబయాటిక్ phase 3 ట్రయల్స్ ని విత్ 20% సుపీరియారిటీ కంప్లీట్ చేసుకుందని, 90% ఎఫిషియన్సీతో ముందుకు వెళ్తూ ఉందనేలా, అండ్ 51 లైఫ్స్ ని ఆల్రెడీ కాపాడిందని గతంలోనే ఒకసారి మాట్లాడుకున్నాం కదా. ఇది సివియర్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ కి వాడే యాంటీబయాటిక్. దీంతో పాటు ఇంకొన్ని యాంటీబయాటిక్స్ కూడా ఉన్నాయి, మిక్నాఫ్, ఓడ్రేట్, ఫోవిస్క్యూ. ఇందులో ఆడ్రేట్ అనేది phase 1 క్లినికల్ ట్రయల్స్ ని కంప్లీట్ చేసుకుంది ప్రామిసింగ్ రిజల్ట్స్ లో అని, ఫోవిస్క్యూ అనేది phase 2 క్లినికల్ ట్రయల్స్ లో ఉంది, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాకి యూస్ చేసే డ్రగ్ అని. మిక్నాఫ్ ఆల్రెడీ ఇండియాలో లాంచ్ అయింది యాంటీబయాటిక్ గా May 2025 లో 10,800 crore రెవెన్యూ మార్కెట్ కోసం టార్గెట్ చేస్తున్నాం అని చెప్పారు. అండ్ ఎంరాక్ అనేది 3 years బ్యాక్ లాంచ్ అయింది, 1 lakh పేషెంట్స్ ని ట్రీట్ చేసింది, 10% మార్కెట్ షేర్ తో రన్ అవుతుందని. ఇక్కడతో అయిపోవట్లేదు, స్ట్రాంగ్ R&D తో 145 రీసెర్చర్స్ తో, అందులో 50 people దగ్గరగా PhD వాళ్ళతో డయాబెటీస్ బయోసిమిలర్స్ రిలేటెడ్ గాను వీళ్ళు వర్క్ చేస్తున్నారని, దీంతో 3 billion ఆపర్చునిటీని ఎమర్జింగ్ మార్కెట్స్ లో టార్గెట్ చేస్తారని. అండ్ ఈ జైనిచ్ డ్రగ్ ఉందా, దేని కారణంగా అయితే స్టాక్ ఇంతలా పెరుగుతుందో దాని రిలేటెడ్ గా వీళ్ళు బిజినెస్ చేస్తారని, అండ్ అవుట్ సోర్స్ కూడా చేస్తారు, ఆ లైసెన్స్ ని వేరే కంపెనీస్ కూడా ఇచ్చి రాయల్టీని కూడా పొందుతారని. ఇంకా వీళ్ళు రీసెర్చ్ రిలేటెడ్ గా కాస్ట్ రిడక్షన్ చేసుకుంటూ ఆపరేషనల్ ఎక్సలెన్స్ చూపిస్తూ ప్రాఫిటబిలిటీతో స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తారనేలా, అండ్ వీళ్ళ బయోటెక్ క్యాపబిలిటీ నెక్స్ట్ 24 to 36 months లో డబుల్ అవ్వనుందనేలా అప్డేట్ చేస్తుండడమే వాళ్ళ స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. బట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఈ స్టాక్ రిలేటెడ్ గా ఏ యాక్షన్ తీసుకునే ముందైనా మీకు నేను లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, ఒకసారి గమనించండి. ఆ డాక్యుమెంట్ ఒక్కసారి వీరైతే చదవండి, ఆర్ ఏదైనా AI కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఇచ్చి దాని సమరీని, మీకుంటున్న డౌట్స్ ని, అసలు ఏ రకంగా ఇది మీకు వాల్యూని క్రియేట్ చేస్తుందన్న ఒక లాజిక్ ని తెలుసుకోండి ఫస్ట్ స్టాక్ రిలేటెడ్ గా. బికాస్ ఇది కంప్లీట్లీ R&D మీద రన్ అవుతున్న కంపెనీ విత్ ప్రామిసింగ్ రిజల్ట్స్, కాబట్టి స్టాక్ ఇంతలా మూవ్ అయింది. బట్ బిఫోర్ టేకింగ్ ఎనీ వ్యూ ఒక్కసారి ఆ డాక్యుమెంట్ ని చదవండి, లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ BSE గురించి మాట్లాడుకోవాలి. BSE రిలేటెడ్ గా ఇవాళ స్టాక్ ప్రైస్ పడిందా, ASM ఫ్రేమ్వర్క్ లో యాడ్ చేయడం కారణంగా పడిందని మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో వెబ్సైట్స్ లో డేటా కనిపిస్తూ ఉంటుంది. బట్ అది 20% మాత్రమే. ASM ఫ్రేమ్వర్క్ లో యాడ్ చేసినంత మాత్రాన స్టాక్ ఇంత పడదు. దీని రిలేటెడ్ గా ఇంకాస్త డేటాని మీరు తెలుసుకోవాలి. పర్టికులర్ గా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఈ లాజిక్స్ ని తెలుసుకోవాలి. ఫస్ట్, స్టాక్ ఎందుకు పెరిగింది? పర్టికులర్ గా రీసెంట్ టైమ్స్ లో గత 3 నెలల నుంచి చూస్తే లో లెవెల్స్ నుంచి 130% పెరిగింది. ఎందుకు పెరిగింది? FNO రిలేటెడ్ గా మార్కెట్ షేర్ గెయిన్ అవుతున్నారు NSE నుంచి అని వస్తున్న వార్తలతోనేనా? సెబీ వాళ్ళు వీళ్ళని సపోర్ట్ చేశారు కదా, ఒక్కొక్క ఎక్స్పైరీ NSE BSE ఒక్కొక్క డే లోనే చేయండి, థర్స్డే ఒకరు చేసుకోండి, ట్యూస్డే ఒకరు చేసుకోండి అని సెటిల్మెంట్ చేసినందుకేనా NSE IPO వస్తుంది, దానికోసం కూడా కదా, అలాంగ్ విత్ గుడ్ నెంబర్స్. ఈ రీజన్స్ తోనే కదా రీసెంట్ టైమ్స్ లో స్టాక్ పెరిగింది. కానీ అందులో ప్రధానమైన రోల్ ప్లే చేసింది అయితే మార్కెట్ షేర్ గెయిన్ అవుతుండడం కదా. దాని పరంగా కొన్ని నెగిటివ్ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. రీసెంట్ వీళ్ళ డేస్ ని మీరు చూసారనుకోండి, ఆప్షన్స్ ప్రీమియం టర్న్ ఓవర్ లాస్ట్ 5 days ఒక యావరేజ్ 10,824 crore దగ్గరగా ఉంది. BSE గురించే మాట్లాడుతున్నాను. ఆప్షన్ ప్రీమియం టర్న్ ఓవర్ 10,824 crore
ఫర్ లాస్ట్ 5 డే యావరేజ్. అదే దానికి ముందున్న నెలతో కంపేర్ చేస్తే 15,479 కోట్లు వస్తుంది. సో ఇంచుమించుగా 50% దగ్గరగా ఆప్షన్ ప్రీమియం టర్న్ ఓవర్ లో మనకి డ్రాప్ అయితే కనిపిస్తుంది. ఇది కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం. బిజినెస్ ప్రాస్పెక్ట్ లో ప్రీమియం టర్న్ ఓవర్ నియర్లీ 40-50% డ్రాప్ అవుతుండడం. ఇంకొక విషయం కూడా ఏంటంటే వీళ్ళ లాస్ట్ 5 ఎక్స్పైరీస్ తీసుకోండి. రీసెంట్ ఇది June 10th, June 3rd తీసుకోండి, May 27 తీసుకోండి, May 20 తీసుకోండి, May 13 తీసుకోండి. ఈ డేటాను ఒకసారి మీరు ట్రాక్ చేశారంటే ఆప్షన్ ప్రీమియం టర్న్ ఓవర్ ఓన్లీ ఆన్ ఎక్స్పైరీ డేస్ మాట్లాడుకుంటే June 10th అంటే నిన్నొచ్చింది చాలా షాకింగ్ గా ఉందన్నమాట. 20,749 కోట్ల టర్న్ ఓవర్ మాత్రమే జరిగింది ప్రీమియం టర్న్ ఓవర్. దానికి ముందు వీక్ ఎక్స్పైరీలో ఎంత జరిగిందో తెలుసా? June 3rd 40,000 కోట్లు. 40,000 కోట్లతో కంపేర్ చేస్తే ఇప్పుడు June 10th జరిగింది 20,000 కోట్లు. 50% డ్రాప్ అయినట్టే కదా. 5 డేస్ యావరేజ్ లోనూ 50% డ్రాప్ కనిపిస్తుంది. ఓన్లీ ఎక్స్పైరీ డే రోజు చూసినా 50% ప్రీమియం టర్న్ ఓవర్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఇది మార్కెట్ ని కొంత ఇబ్బంది పెట్టిందని అయితే నేను అనుకుంటున్నాను. ఏఎస్ఎం ఫ్రేమ్వర్క్ గురించి కూడా మాట్లాడతాను, ఏంటది దాని కారణంగా ఏం జరుగుతుందని. బట్ లాస్ట్ 4 వీక్స్ ఎక్స్పైరీస్ లో 40,000 crore దగ్గరగా యావరేజ్ టర్న్ ఓవర్ జరిగినప్పుడు, ప్రీమియం టర్న్ ఓవర్ జరిగినప్పుడు, మరి నిన్న June 10th ఎందుకు 20,000 కోట్ల దగ్గరగానే జరిగింది. దీంతో పాటు వీళ్ళ మార్కెట్ షేర్ కూడా పెరిగి 22.8% దగ్గరగా వచ్చింది కదా. అది కూడా రీసెంట్ లాస్ట్ 5 డేస్ లో 70 basis points దగ్గరగా తగ్గింది. అంటే 0.7% తగ్గింది. సో ఇప్పటి వరకు ట్రెండ్ ఏదైతే బిఎస్సీలో నడిచిందో, స్ట్రాంగ్ గా అప్ సైడ్ కి నడిచిందో, అది కొంత కూల్ ఆఫ్ అవుతూ ఉందా, కొంత స్ట్రగుల్ అవుతూ ఉందా? దీని కారణంగానే ఇవాళ స్టాక్ ప్రైస్ పడిందని అయితే నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. మరి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఏఎస్ఎం ఫ్రేమ్వర్క్ ఉంది కదా అంటే ఎస్, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఏఎస్ఎం ఫ్రేమ్వర్క్ అడిషనల్ సర్వేలెన్స్ మెజర్ అంటారు. ఏఎస్ఎం అంటే దీంట్లో ఏమవుతుందంటే ఏదైనా ఒక స్టాక్ హెవీగా వోలటైల్ గా ఉందనుకోండి, దాన్ని తీసుకొచ్చి దీంట్లో వేసేస్తారు. వేసేయడం కారణంగా ఏమవుతుందంటే ఇంట్రాడే లో లిమిట్స్ వచ్చేస్తాయి. అండ్ ఈ దాంట్లో పర్టికులర్ దాంట్లో ట్రేడ్ చేయాలనుకుంటే ఈ స్టాక్ లో హయ్యర్ మార్జిన్ పెట్టాలి. సో చాలా మంది పక్కకు వెళ్ళిపోతారు. రెస్ట్రిక్షన్స్ ని కూడా పెడతారు దీంట్లో ట్రేడ్ చేయాలంటే కూడా. కాబట్టి ఈ అడిషనల్ సర్వేలెన్స్ మెజర్ లో ఉంటున్న స్టాక్స్ లో కూడా వోలటైలిటీ ఉంటుంటుంది. బట్ దట్ డజంట్ మీన్ స్టాక్ పడాలని. స్టాక్ పడడానికి స్ట్రాంగ్ ఫండమెంటల్ రీజన్ అయితే నేను ఇందాక మాట్లాడిందే. నెక్స్ట్ ఇక్కడ క్లియర్ గా చూడండి, July 1st నుంచి ఎవరైనా తత్కాల్ స్కీమ్ లో, అంటే తత్కాల్ లో టికెట్స్ ని ఐఆర్సిటిసి లో బుక్ చేసుకుందాం అనుకుంటుంటే ఖచ్చితంగా ఆధార్ అథెంటికేషన్ జరగాలని, అంటే మన ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయడం, దానికి ఓటీపీ రావడం, అది ఎంటర్ చేయడం, అది జరిగిన తర్వాత తత్కాల్ టికెట్స్ బుక్ అవుతాయని క్లియర్ గా కమ్యూనికేషన్ అయితే కనిపిస్తుంది. సో ఎవరెవరైతే ఐఆర్సిటిసి లో టికెట్స్ బుక్ చేసుకుందాం అనుకుంటుంటారో ఇది డెఫినెట్లీ వాళ్ళకి గుడ్ న్యూస్. ఎందుకంటే ఒక్కొక్క ఇండివిజువల్ వాళ్ళ ఆధార్ నెంబర్స్ తోని టికెట్స్ ని బుక్ చేసుకోగలుగుతారు. ఇక ఏ ఇతర అదర్ మెథడ్స్ ద్వారా ఇప్పటి వరకు బల్క్ లో టికెట్స్ బుక్ చేసి ఏజెంట్స్ కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ లాభపడ్డారో వాళ్ళకి ఇప్పుడు ఈ ఒక్క సిస్టమ్ తో బిజినెస్ అయితే డ్రాప్ అవబోతుంది. అండ్ నార్మల్ ఇండివిజువల్స్ కి ఇది మంచి శుభవార్తే. అండ్ దీంతో పాటు ఉంటున్న మిగిలిన రూల్స్ అంతటిని కూడా నేను మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను, జాగ్రత్తగా మీరు గమనించండి. వీలైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మన వాళ్ళతో కూడా షేర్ చేయండి. ఇకపై బాట్స్ ని యూస్ చేయడం, సర్వర్స్ తో గేమ్ ప్లే చేయడం ఇవి జరగని పనులు. నెక్స్ట్ 2 వీక్స్ లో, అంటే నెక్స్ట్ 15 డేస్ లో ఏ స్టాక్స్ కు సంబంధించి ఐపీఓ లాక్ ఇన్ ఓపెన్ అవబోతుంది, అది ఏ డేట్ రోజు ఓపెన్ అవబోతుంది అన్న డేటా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంటుంది. విశాల్ మెగా మార్ట్, ఐకేఎస్, 22 హాస్పిటాలిటీ, సనాతన్ టెక్స్టైల్స్, డామ్ క్యాపిటల్, సాయి లైఫ్, మొబిక్విక్, కెరారో ఇండియా, మమతా మిషనరీ, ట్రాన్స్రైల్ లైట్నింగ్, సెనరస్ ఫార్మాస్యూటికల్స్, వీటి పరంగా డేట్స్ మీకు పక్కన ఉంటాయి. ఎన్ని షేర్స్ మీకు రిలీజ్ అవుతాయి అండ్ వాళ్ళ ఫ్రీ ఫ్లోట్ నుంచి అది ఎంత పర్సెంటేజ్ అనేది కూడా ఇక్కడ మీకు డేటా కనిపిస్తుంది. ఇది నువోమా వాళ్ళు ప్రెజెంట్ చేస్తున్న డేటా. అవుట్ స్టాండింగ్ షేర్స్ లో ఏదైతే ఎక్కువ పర్సెంట్ ని కలిగి ఉంటుందో దానికి ఎక్కువ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఆ లాక్ ఇన్ నుంచి విడుదలవుతున్న షేర్లు కలిగి ఉంటున్న ఇన్వెస్టర్స్ అమ్మాలనుకుంటే ఆ పర్టికులర్ డే ఆర్ నెక్స్ట్ డే కూడా మనకి షేర్ ప్రైస్ లో వోలటాలిటీ ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఈ డేట్ ని కొంత జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ యునైటెడ్ స్పిరిట్స్ అండ్ ఇంకొన్ని కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ స్టాక్స్ చాలా భారీగా పడ్డాయి కదా, బికాస్ మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు తీసుకొస్తున్న కొత్త రూల్స్ అనమాట. ఎక్సైజ్ డ్యూటీని పెంచేశారు భారీగా. మరి యునైటెడ్ స్పిరిట్స్ ఎందుకు అంతలా పడింది అంటే యునైటెడ్ స్పిరిట్స్ కి మహారాష్ట్ర సైడ్ నుంచి 20-22% రెవెన్యూ ఉంది, సేల్స్ ఉన్నాయి అక్కడి నుంచి. కాబట్టి వాళ్ళ బిజినెస్ ప్రాఫిటబిలిటీ సైడ్ చెప్తున్నాను నేను. రెవెన్యూ చెప్పింది 22%, బట్ ఆన్ ప్రాఫిటబిలిటీ ఈపీఎస్ సైడ్ కూడా 6-8% దగ్గరగా ఇంపాక్ట్ ఉంటుందని మార్కెట్ కనిపించి స్టాక్ ప్రైస్ లో కూడా వాళ్ళ స్ట్రాంగ్ రియాక్షన్ కనిపించింది. అప్డేట్ ని తెలుసుకునే ముందు యునైటెడ్ స్పిరిట్స్ కాకుండా ఇంకేదైనా కంపెనీ మహారాష్ట్ర నుంచి ఎక్కువ సంపాదిస్తుందా? రాడికో కైతా 7-8% ఆఫ్ దేర్ సేల్స్ అక్కడి నుంచి వస్తుంటే ప్రాఫిట్స్ మాట్లాడుకుంటే 2-3% ఉంటది. ఓన్లీ ఆల్కహాల్ నే ఇంపాక్ట్ చేస్తుంది. ఇది వైన్, బీర్ ని ఎగ్జామ్ చేశారు. యునైటెడ్ బ్రీవరీస్ కి ఇంపాక్ట్ లేదు, సూలా వైన్ యార్డ్స్ కూడా ఇంపాక్ట్ లేదు. ఆల్కహాల్ మ్యానుఫాక్చరర్స్ లైక్ యునైటెడ్ స్పిరిట్స్ కి, రాడికో కైతాన్ కి ఇది మేజర్ ఇంపాక్ట్. సరే ఏంటా అప్డేట్? మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది ఎక్సైజ్ డ్యూటీని ఐఎంఎఫ్ఎల్ మీద 50-60% పెంచేసింది. ఐఎంఎఫ్ఎల్ అంటే ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్. ఇప్పుడు 50-60% టాక్స్ ఎక్సైజ్ డ్యూటీ పెంచడం కారణంగా ఎంఆర్పీ కూడా 30-50% పెంచాల్సి ఉంటది. లేకపోతే ఇందాక నేను చెప్పిన ఇంపాక్ట్ ఇక్కడ పడుతుంది. అండ్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఇలా చేయడం 2011 తర్వాత ఇదే
మొదటిసారి. దీని కారణంగా 14,000 కోట్ల దగ్గరగా మహారాష్ట్ర గవర్నమెంట్ కి అందుతుందని క్యాలిక్యులేషన్స్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సో యునైటెడ్ స్పిరిట్స్ కానీ, రాడికో ఖైతాన్ కానీ, అలైడ్ బ్లెండర్స్ కానీ ఇంపాక్ట్ అయ్యాయి. బట్ మేజర్ ఇంపాక్ట్ అంతా కూడా మనకు కనిపించేది యునైటెడ్ స్పిరిట్స్ కే. మరి సూలా వైన్యార్డ్స్ ఎందుకు ఇవ్వాలి ఇంతలా పెరిగింది అంటే, ఈవెన్ యునైటెడ్ బ్రూవరీస్ కూడా సడన్ గా పెరిగిందనమాట. కారణం వీటి మీద పెద్దగా వేయలేదు కాబట్టి ట్యాక్స్, వాటి ధరలు పెరిగిపోతే ఆల్కహాల్ నుంచి వైన్ కి, బేర్ కి షిఫ్ట్ అవుతారనేమో ఆ ఎక్స్పెక్టేషన్స్ తో స్టాక్స్ ఇవాళ ర్యాలీ అయ్యిండొచ్చు. పర్టికులర్ గా సూలా వైన్యార్డ్స్ స్టాక్ ఆల్ టైమ్ హైస్ నుంచి 60% దగ్గరగా డౌన్ అవడం, అండ్ ఇప్పుడు వస్తున్న వార్తల్లో ఆల్కహాల్ నే ఫోకస్ చేస్తూ, వైన్ ని ఎగ్జామ్ చేస్తూ, బీర్ ని ఎగ్జామ్ చేస్తూ ఉండడం యునైటెడ్ బ్రూవరీస్ కి, సూలా వైన్యార్డ్స్ కి యాక్చువల్లీ నో ఇంపాక్ట్. బట్ బిజినెస్ ఏమైనా షిఫ్ట్ అవుతుందని ఎక్స్పెక్టేషన్స్ తో స్టాక్స్ పెరిగాయి. రియల్ ఇంపాక్ట్ అంతా ఫస్ట్ యునైటెడ్ స్పిరిట్స్ కుంది, తర్వాత రాడికో ఖైతాన్, తర్వాత అలైడ్ బ్లెండర్స్. నెక్స్ట్ మార్క్స్ అండ్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. ఆర్బిమెడ్ ఏషియా వాళ్ళు ఈ పర్టికులర్ ఫార్మా కంపెనీలో వాళ్ళకుంటున్న 2.27% దగ్గరగా వాటాని 249 రూపీస్ 95 పైస్ పర్ షేర్ లెక్కన ఫ్లోర్ ప్రైస్ పెట్టి సేల్ అయితే చేశారు. నియర్లీ 257 crore దీని కారణంగా రైజ్ చేశారు. డ్యూ టు బ్లాక్ డీల్ ఇవాళ స్టాక్ లో మీకు వోలటిలిటీ అయితే కనిపించింది. అండ్ ఆఫ్టర్ బ్లాక్ డీల్ స్టాక్ 5% పెరిగింది. ప్రాబబ్లీ బ్లాక్ డీల్ లో ఎవరైనా బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారా అనే ఒక డేటా మనకి వాళ్ళ ఎన్ఎస్సి బ్లాక్ డీల్ అండ్ బల్క్ డీల్ సెక్షన్ లో దొరుకుతుంది. యూజువల్ గా బ్లాక్ డీల్ జరిగినప్పుడు స్టాక్ పెరగాలనేం లేదు, కానీ పెరిగిందంటే అటు సైడ్ నుంచి కొంటున్న వ్యక్తి బిగ్ ప్లేయర్ అయితే ఉండాలి, ఆర్ ఫేమస్ ఇన్వెస్టర్ అయినా ఉండాలి. చూద్దాం ఎవరిని వినిపిస్తుంది మార్క్స్ అండ్ ఫార్మా బ్లాక్ డీల్ అని. దీంతో పాటు వాళ్ళ ఏబీ క్యాపిటల్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ లో కూడా అడ్వెంట్ వాళ్ళు 1.4% దగ్గరగా వాటా నమ్మారు. 237 రూపీస్ 80 పైస్ పర్ షేర్ లెక్కన ఇండికేటివ్ ప్రైస్ లో 856 crore దగ్గరగా దీని కారణంగా రైజ్ చేశారు. నెక్స్ట్ హిల్టన్ మెటల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ హిల్టన్ మెటల్ ఫోర్జింగ్ అనేది ఫోర్జ్డ్ రైల్వే వ్యాగన్స్ సెట్ ఉంటుంది కదా, కింద మనకి చక్రాలు వీటన్నిటిని కుంటున్న వ్యాగన్స్ ఉంటాయి కదా, వాటిల్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ ఇవాళ వీళ్ళు ఇస్తున్న అప్డేట్స్ ప్రకారం వీళ్ళు FY26 లో 3000 రైల్వే ఫోర్జ్డ్ వ్యాగన్స్ ఒక వీల్ సెట్ ని తయారు చేయడానికి ప్లాన్స్ చేసుకోనున్నారని, FY27 లో అంటే ప్రెసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత ఇంకో ఫైనాన్షియల్ ఇయర్ లో 12,000 వ్యాగన్ సెట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారని, ఇలా రైల్వే వ్యాగన్స్ తయారు చేయడంలో వీళ్ళు స్ట్రాంగ్ గా గ్రో అవుతారని ఇలా హిల్టన్ మెటల్ ఫోర్జింగ్ వాళ్ళు అప్డేట్స్ చేస్తుండడం. వ్యాగన్స్ అంటే ఇవి ఫోర్జ్డ్ వ్యాగన్స్ ఒక వీల్ షీట్, ఇది మీరు చూసే ఉంటారు కదా చాలా దగ్గరలో. వీటి మ్యానుఫ్యాక్చరింగ్ లో వీళ్ళు ఇలా FY26 అంటే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ గా చెప్తుండడం స్టాక్ దానికలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టాల్ బ్రోస్ ఆటో వాళ్ళు మల్టీ ఇయర్ ఆర్డర్స్ ని గెలుచుకున్నారు. 580 crores విలువ చేసేది. ఇందులో డొమెస్టిక్ ఉంది, ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఉంది, అండ్ ఈవెన్ 160 crore దగ్గరగా ఈవీ సెగ్మెంట్ పరంగా ఆర్డర్స్ కూడా వీళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలా మల్టీ ఇయర్ ఆర్డర్స్ 580 crores విలువ చేసేలా గెలుచుకుంటుండడం టాల్ బ్రోస్ వాళ్ళు బిజినెస్ పరంగా మంచిగానే మనం చూడాలి. ఇవాళ జిఎం బ్రూవరీస్ ని చూస్తే ఇవాళ చాలా పెద్ద మొత్తంలో స్టాక్ పెరిగింది కదా, దీనికి ప్రధానమైన కారణం మహారాష్ట్ర వాళ్ళు ఒక కొత్త సెగ్మెంట్ ని తీసుకొచ్చారు, ఒక కొత్త కేటగిరీని తీసుకొచ్చారు, మహారాష్ట్ర మేడ్ లిక్కర్ కేటగిరీ అని. యూజువల్ గా జిఎం బ్రూవరీస్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే కంట్రీ లిక్కర్ ని తయారు చేస్తుంటారు. ఇందాక తీసుకొచ్చిన రూల్స్ ఎక్సైజ్ డ్యూటీ పెంచింది IMFA మీద, ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ మీద, కానీ ఇక్కడ కంట్రీ లిక్కర్ ఎక్కడైతే ఇక్కడ లోకల్ గా తయారు చేస్తుంటారో ఆల్కహాల్, వాటి రిలేటెడ్ ఒక కొత్త కేటగిరీ తీసుకొచ్చి జిఎం బ్రూవరీస్ పరంగా అడ్వాంటేజ్ క్రియేట్ అయ్యేలా ఒక సెగ్మెంట్ క్రియేట్ అవుతుందనేలా మార్కెట్ కి అనిపిస్తూ ఉండడం. ఎస్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు వీళ్ళు రిజిస్టర్ అవ్వాలి వాళ్ళ బ్రాండ్స్ ని స్టేట్ తో. జిఎం బ్రూవరీస్ కంటూ ఒక డిఫరెంట్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుందనేలా వాళ్ళ లాస్ట్ యాన్యువల్ రిపోర్ట్ ఉంది కదా 2025 యాన్యువల్ రిపోర్ట్, అందులో వాళ్ళు ఈ డేటాను కూడా కంట్రీ లిక్కర్ రిలేటెడ్ గా డేటాను కూడా మెన్షన్ చేస్తుండడం. ఈ పాయింట్ లో వస్తున్న ఈ అప్డేట్స్ కి యాన్యువల్ రిపోర్ట్ డేటా కూడా లాక్ చేస్తూ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఇప్పుడు వస్తున్న కొత్త రూల్స్ జిఎం బ్రూవరీస్ కి ఫర్దర్ అడ్వాంటేజ్ ఇస్తాయనేలా డేటా వస్తుండడం కూడా స్టాక్ కి వాళ్ళ పెరగడానికి ప్రధానమైన కారణం. సో ఒక్క మహారాష్ట్ర రిలేటెడ్ ఉంటున్న లిక్కర్ పాలసీ పర్టికులర్ గా ఎక్సైజ్ డ్యూటీని పెంచడం కానీ, అండ్ ఒక కొత్త కేటగిరీ మహారాష్ట్ర మేడ్ లిక్కర్ కేటగిరీని క్రియేట్ చేస్తుండడం ఎన్ని స్టాక్స్ ని ఇంపాక్ట్ చేసిందో చూడండి. నెక్స్ట్ సెబీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లైసెన్స్ ని జియో బ్లాక్ రాక్ వాళ్ళ జాయింట్ వెంచర్ ఉందా, లిస్టెడ్ జియో ఫైనాన్స్ ప్లస్ బ్లాక్ రాక్ వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్న జాయింట్ వెంచర్ ఉందా, వాళ్ళకి అందించారని. అసెట్ మేనేజ్మెంట్ స్పేస్ లో వీళ్ళు గ్రో అవడానికి సెబీ రిలేటెడ్ గా కావాల్సిన రిజిస్ట్రేషన్స్ అని వీళ్ళకి లభిస్తున్నాయనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ GRSE వాళ్ళు 2 కోస్టల్ రీసెర్చ్ వెజల్స్ ఫర్ GSI వాళ్ళ కోసం, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ కోసం 2 కోస్టల్ రీసెర్చ్ వెజల్స్ ని బిల్డ్ చేయబోతున్నారని, దానికి సంబంధించిన కాంట్రాక్ట్ వీళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి లభించిందని. ఆ వెజల్స్ లో ఒక్కొక్క దాంట్లో 35 persons కూర్చోవచ్చు, 15 days పాటు ఉండొచ్చు, లెంత్ కూడా 64 meters ఉంటుందని. ఆ వెజల్స్ ద్వారా జియోలాజికల్ మ్యాపింగ్, ఓషన్ మానిటరింగ్, మినరల్ ఎక్స్ప్లోరేషన్ చేయొచ్చని. సో ఇలాంటి రీసెర్చ్ వెజల్స్ కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వీళ్ళని కాంటాక్ట్ అయినట్టు, దాని కారణంగా వీళ్ళ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నట్టు వీటిని బిల్డ్ చేయడానికి GRSE వాళ్ళైతే అప్డేట్ చేశారు. నెక్స్ట్ మిండా కాప్ వాళ్ళు జపాన్ కి సంబంధించిన పేడెన్సో కంపెనీ వాళ్ళతో అడ్వాన్స్డ్ ఆటో స్విచెస్ రిలేటెడ్ గా పార్ట్నర్ అయినట్లు, వీళ్ళిద్దరు పార్ట్నర్ ఒక జాయింట్ వెంచర్ ని స్టార్ట్ చేస్తున్నారు. 60% మిండా కాప్ దగ్గర, 40% ఆ జపాన్ కంపెనీ దగ్గర ఉంటుంది. ఇలా ఒక జాయింట్ వెంచర్ ఒక కొత్త కంపెనీని ఫామ్ చేసి ఆటోమోటివ్ స్విచెస్ ఉంటాయి కదా, వాటిని డెవలప్ చేయడం, మ్యానుఫ్యాక్చర్
మ్యానుఫ్యాక్చర్ చేయడం, సెల్ చేయడం చేస్తారంటున్నారు. ఇది ఎక్కడ ఎక్కువ యూజ్ అవుతుందంటే టూ వీలర్ కానీ, ప్యాసింజర్ వెహికల్స్ కానీ, అదర్ సెగ్మెంట్స్ లో కానీ ఇది ఎక్కువ యూజ్ అవుతుంది. దీనికోసం నోయిడాలో, ఢిల్లీలో వాళ్ళ గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ని FY 26-27 అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ హాఫ్ లోపు దాన్ని స్టార్ట్ చేసి సప్లై చేస్తారని, జపాన్ కంపెనీతో టైఅప్ అవడం కారణంగా టెక్నాలజీ అండ్ పేటెంట్ రిలేటెడ్ గా ఉంటున్న సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వీళ్ళ బిజినెస్ గ్రోత్ కోసం వీళ్ళకి యూజ్ అవుతుందని ఇలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. వారే ఎనర్జీస్ వాళ్ళు 599 మెగావాట్ సోలార్ మాడ్యూల్ ఆర్డర్ ని US లో గెలుచుకున్నారని, క్యాలెండర్ 2026 లోపు దీన్ని సప్లై చేస్తారని వారే ఎనర్జీస్ వాళ్ళు చెప్తున్నారు. టెక్స్మాకో రైల్ వాళ్ళకి 44 crore and 4 lakhs విలువ చేసే ఆర్డర్ ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ట్రాక్షన్, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రిలేటెడ్ వర్క్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు 18 months లో ఇది కంప్లీట్ చేస్తారని ఇలా టెక్స్మాకో వాళ్ళైతే అప్డేట్ చేశారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.